ది పిఎంసి ట్రస్ట్ ట్రెజరర్ శేషరత్నమ్మ గారు, ఈవిడ శ్రీలక్ష్మి మేడం వాళ్ళ అమ్మ. గట్టిగా చెప్పట్లు కొడదాం. చూడండి ఏం చెప్పాను మీకు, శేషరత్నం వాళ్ళ కూతురు శ్రీలక్ష్మి మేడం అని చెప్పట్లేదు, శ్రీలక్ష్మి మేడం వాళ్ళ అమ్మ శేషరత్నం అని చెప్తున్నాం. ఆవిడ చేసే సర్వీసు, ఈవిడ ఇలా ఉంది. కానీ పొరపాటున ఈవిడ ఏ 20 ఏళ్ళ వయసులోనో 21 ఏళ్ళ వయసులోనో ధ్యానం నేర్చుకుంటే తలుచుకుంటే కష్టమవుతుంది అనమాట. ఇలా ఉండి కూడా శాకాహార ర్యాలీలు అన్నిటికీ వెళ్లాల్సిందే, ధ్యానం ప్రోగ్రామ్స్ అన్నిటికీ వెళ్లాల్సిందే, జయతమనం వెళ్లాల్సిందే, వశిష్ఠ గౌతమ్ వెళ్లాల్సిందే. ఇంట్లో ఒక్కరోజు కూడా ఉండదు, ఎనీడే ఆబ్సెంట్. ఇంట్లో ధ్యాన ప్రచారానికంటే ఓకే అంటది అనమాట. గట్టిగా చెప్పట్లు కొడదాం శేషరత్నమ్మ గారికి, ది పిఎంసి ట్రస్ట్ ట్రెజరర్. మీ సందేశం. మనందరి జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మనందరి తరఫున కోటి ధన్యవాదాలు తెలుపుకుందాము. ఈ ప్రోగ్రామ్ అంతా ఇలా చేస్తున్నామంటే ఆయనదే మొత్తం, ఆయన సపోర్ట్తోనే మనందరం నడవగలుగుతున్నామని నేను చెప్తున్నాను. ఎందుకంటే పిఎంసి ఈవెంట్ అనేది నవకాంత్ చెప్తే నాకు శ్రీలక్ష్మి వచ్చి చెప్పింది, అబ్బా చాలా గొప్ప ప్రోగ్రామ్ ఇది, తప్పకుండా చేయాలి, ఎంత కష్టమైనా సరే అన్ని. ఇప్పుడు అందరూ ఇబ్బందులు అని చెప్తా అంటే నేను వాళ్ళందరికీ అదే చెప్తున్నాను, ఇది ఫస్ట్ టైం, మనం ఇంకా ఈసారి ఏ ఇబ్బందులు లేకుండా చాలా బాగా చూసుకుందాం. దానికి మీరందరూ కూడా సపోర్ట్ చేయాలి, ఎందుకంటే ఇది మనందరిది. ఆయన ఎంతో కష్టపడి 40 సంవత్సరాలు ఇంటింటికి ప్రతి మనిషికి చెప్పగలిగారు. మనం ఈ చిన్న పని చేయలేమా, అన్ని విస్తట్లో వడ్డించి వెళ్ళారు, అది తినటం కూడా మనం చేత కాకపోతే ఇంకేం చేద్దాము. అందుకని మనందరం కలిసి దీన్ని వసుదైక కుటుంబం అన్నారు. ఏ ప్రాబ్లం వచ్చినా కానీ మనందరం కూడా మనది అని ఈ నిర్ణయం తీసుకుని మనందరం కూడా చాలా హ్యాపీగా ఉండాలని నేను చెప్తున్నానమ్మా. ఓకే.